అన్నపూర్ణమ్మ అంటే వందనాలు. జూమ్ లో చేరొచ్చిన ప్రియులందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మా కీర్తన వచ్చిందా? మన మధ్యలో ఉన్నటువంటి సత్యవేదమణి గారు ప్రార్థన చేస్తారు. చేస్తాను. జూమ్ లో చేరి వచ్చిన సిస్టర్స్ అందరికీ యేసు నామమున వందనాలు. ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడమైన మా గొప్ప తండ్రి, దయాళుడమైన మా గొప్ప దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పూజ్యుడవు, పూజార్పుడవు, పాపుల్లో చెరక ప్రత్యేకంగా ఉన్న తండ్రివి, నిత్యుడవు తండ్రివి, సమాధానకర్తమైన గొప్ప దేవుడవు నాయన, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభా, మా కొరకు ప్రభా కల్వరి శిలువలో మీ యొక్క ప్రశస్త రక్తము చిందించి మమ్మల్ని పాప విముక్తులుగా చేసి ప్రభా నాయన మీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ప్రతిరోజు ఈ సాయంకాల సమయంలో తండ్రి జూమ్ లో చేరి రావడానికి ఇచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, అందరూ వారి వారి పనులలో ఉంటుండగా మీరైతే మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని మాకు ఇచ్చినారు. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇందులో చేరి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించి దీవించండి. వారి యొక్క కుటుంబంలో ఏ అవసరం ఉందో, ఏ అక్కరుందో ప్రభువ, మరి ఏ అనారోగ్యం ఉందో ప్రభువ, అన్ని ఎరిగిన దేవుడు నానైనా మీకే అప్పగిస్తున్నాం. తండ్రి, మీరే సహాయం చేయమని, కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు, స్తుతి పాత్రుడవు, స్తుతికి యోగ్యుడవు తండ్రి, నీతిమంతుడవు నానాయన, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి నానాయన, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్క తండ్రి యొక్క యుద్ధాలను జ్ఞాపకం చేసుకో తండ్రి. నానాయన, యుద్ధాలను ఆపండి ప్రభా. గాజా ఇస్రాయేల్ యుద్ధం నానాయన, మరి ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా ఆపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. సహాయం చేయండి తండ్రి. ఆ యుద్ధాల ద్వారా మరలా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని అనుకుంటున్నాం. కానీ ప్రభా, మీ చిత్తం ఎలా ఉందో తండ్రి, మరి మేమైతే మీరు ఆకలి కొరకు ప్రభు వేచి ఉండే వారముగా తండ్రి, ప్రతి విషయము మేము గమనిస్తున్నాం, చూస్తున్నాము. బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. మీరు ఆకడకు ముందు ఇవన్నీ జరుగుతాయని ఉంది ప్రభు. నాయన, మేమన్నీ చూస్తున్నాం ప్రభు. మీరే సహాయం చేయండి తండ్రి. మీ కొరకు మేము తండ్రి సిద్ధపడి మీ రాజ్యం కొరకు మేము వేచి చూచే వారముగా ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రేమామయుడవు, కరుణామయుడవు, కృపాసక్తి సంపూర్ణుడవు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే కృప చూపించండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. నీ బిడ్డలను క్షేమంగా ఉంచండి ప్రభు. నీ బిడ్డలకు నీ కాపుదలని భద్రతను అనుగ్రహించండి ప్రభు. అవును తండ్రి, ఆనాడు ఇశ్రాయేలును మీరు గద్ద తన రెక్కల కింద ఇలాగ దాచుకుంటుంది, అలాగ దాచుకొని నీ బిడ్డలను క్షేమంగా కనానికి నడిపించిన గొప్ప దేవుడవు తండ్రి. ఆ విధంగా మమ్మల్ని కూడా నడిపిస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతినిత్యము మేము ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా తండ్రి మాకు యొక్క జీవితాలకు అన్వయించుకొని మేము మీ కొరకు బ్రతికే బిడ్డలంగా మమ్మల్ని ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నాయన, నీ ప్రేమను నీ దయను మేము ఎప్పుడు మరవకూడదు తండ్రి. నాయన, మీరు మమ్మల్ని ఏ విధంగా ప్రేమించినారో మేము కూడా మిమ్మల్ని ఆ విధంగా ప్రేమించి మీ దయను మీ యొక్క ప్రేమను మేము పొందుకునే వారముగా తండ్రి, మీ జీవాన్ని మాకు ఇచ్చిన దేవుడు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. జీవాధిపతి, జీవజలంలో ఊటవు వాక్యమైన తండ్రివి నీకు వందనాలు. వెలుగు అయిన తండ్రివి నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. మీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం. ఎంతమంది ప్రభా అనారోగ్యంగా ఉండి ఐసీయూలో ఉన్న, హాస్పిటల్లో ఉన్న ప్రభు ఉన్నారు. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. కిడ్నీ ప్రాబ్లం తండ్రి, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎముకల ప్రాబ్లం ప్రతి ఒక్కటి ఉంది తండ్రి. వాటన్నిటినీ మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ఆనాడే మా కొరకై కల్వరి శిలువలో తండ్రి మీరు పొందిన దెబ్బల చేత, మీ గాయముల చేత మాకు స్వస్థత అని చెప్పిన గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మేము ఆ మాటను ఎప్పుడు కూడా మాకు హృదయంలో ఉంచుకొని తండ్రి, మేము మీ వైపు చూడడానికి, మీ కొరకు బ్రతకడానికి తండ్రి, మిమ్మల్ని మా జీవితాల ద్వారా వ్యక్తపరిచే బిడ్డలంగా మా జీవితాలు ఉండడానికి మమ్మల్ని సరిచేయమని, మీరే కృప చూపించమని, దయ చూపించమని వాక్యం చెప్తున్న బిడ్డను మీ ఆత్మతో నింపండి నాయన తండ్రి. వాక్యాన్ని మేము వినే వారంగానే కాకుండా విని విడిచిపెట్టకుండా ప్రభావ మా హృదయాల్లో ఉంచుకొని తండ్రి వాక్యంను మేము భద్రపరచుకోవడానికి సహాయం చేయండి నాయన.
చివరి దినాల్లో ఉంటున్నాం, ఎంత భయంకరమైన దినాల్లో జీవిస్తున్నాం ప్రభా. నాయనా తండ్రి, మీరే సహాయం చేయమని తండ్రి, మేము ఎల్లప్పుడూ పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నాయన కృప చూపించి మహిమ పొందండి తండ్రి. పాట పాడుతున్న బిడ్డ స్వరాన్ని కూడా సరిచేయండి. మీ నా మహిమార్థంగా పాడడానికి కృప చూపించమని, మీరే దయ చూపించమని మరి ఒకసారి మీ పాదములకు చెంతకు వస్తున్నాము. సహాయం చేయండి. ఆది అంతమై మీరే ఉండి నడిపించండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ, మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఎల్లవేళ్ళ హెచ్చిస్తూ పూజిస్తూ గణపరుస్తూ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన వేదమణికి యేసుక్రీస్తు నామమున వందనాలు. వందనాలు. మరి కీర్తన వచ్చిందా? కీర్తన రాలేదు. అన్నపూర్ణమక్క, అమ్మ పాడండి మీరు. అంత లోపల అమ్మాయి వచ్చేంత లోపల. ప్రభునామమున ఎస్తేర్ ప్రేయర్ స్లీప్ లో చేరి వచ్చిన సహోదరులందరికీ నా వందనం. ప్రేమను చూచితిని, దయాళుడవని ఎరిగితిని, నీ వాక్యమునే కోరితిని, సజీవుడ నిన్ను చేరితిని, నీ ప్రేమను రుచి చూచితిని, చీకటి నుండి ఆశ్చర్యమైన నీ వెలుగులోకి పిలిచితివి, చీకటి నుండి ఆశ్చర్యమైన నీ వెలుగులోకి పిలిచితివి, నీ గుణములను ప్రచురము చేయ, నీ గుణములను ప్రచురము చేయ పరిశుద్ధ జనముగా పిలిచితివి, పరిశుద్ధ జనముగా పిలిచితివి, నీ ప్రేమను రుచి చూచితిని, దయాళుడవని ఎరిగితిని, నీ వాక్యమునే కోరితిని, సజీవుడ నిన్ను చేరితిని, నీ ప్రేమను రుచి చూచితిని, అన్యులమైన మము చేరదీసి నీ ప్రజలనుగా చేసితివి, అన్యులమైన మము చేరదీసి నీ ప్రజలనుగా చేసితివి, కనికరమునకు అపాత్రుల మాపై, కనికరమునకు అపాత్రుల మాపై కరుణ కటాక్షము చూపితివి, కరుణ కటాక్షము చూపితివి, నీ ప్రేమను రుచి చూచితిని, దయాళుడవని ఎరిగితిని, నీ వాక్యమునే కోరితిని, సజీవుడ నిన్ను చేరితిని, నీ ప్రేమను రుచి చూచితిని, పనికిరాని శిలలమైన మమ్ము సజీవరాళ్ళుగా మార్చితివి, అమూల్యమగు మూలరాయివి నీవై, అమూల్యమగు మూలరాయివి నీవై మందిరముగా మము కూర్చితివి, మందిరముగా మము కూర్చితివి, నీ ప్రేమను రుచి చూచితిని, దయాళుడవని ఎరిగితిని,
నీ వాక్యమునే కోరితిని, సజీవుడ నిన్ను చేరితిని, నీ ప్రేమను రుచి చూచితిని. వందనాలమ్మా. వందనాలండి. చాలా చక్కటి పాట, చక్కగా మంచిగా. విక్టోరియా అన్మ్యూట్ చేసుకోండి సిస్టర్. విక్టోరియా చేసినాను అక్క. సరే, మన మధ్యలో ఉన్నటువంటి ఎల్బీ నగర్ కాలనీ నుండి వచ్చినటువంటి విజయ రాజేష్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా మనం విందాం, అందరం కూడా మీట్లో ఉందాం. చేరి వచ్చిన పెద్దలకు యేసుక్రీస్తు నామములో వందనాలు. అయితే మొదటగా నా సాక్ష్యం పంచుకున్న తర్వాత వాక్యం చేసుకోమ్మా. అందరికీ తెలియదు కదా మీరు. ఆంటీ దీంట్లో వీడియో సపోర్ట్ చేయటం లేదు నా మొబైల్లో. సరే, ఓకే ఓకే ఆంటీ. మొదటిగా కొద్ది నిమిషాలను సాక్ష్యం పంచుకున్న తర్వాత వాక్యం పంచుకుంటాను. నా పేరు విజయలక్ష్మి, మాది ఎల్బీ కాలనీ. అయితే నేను ప్రభువుని అంగీకరించడం అంటే ప్రెగ్నెన్సీ విషయం కోసమని నేను దేవుని దగ్గరికి రావడం జరిగింది. మాకు వివాహమై 5 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా పిల్లలు ఎన్ని చోట్ల చూపించుకున్నా పిల్లలు కాలేదు. ఆ సమయంలో మరి మా ఇంటి దగ్గర చిన్న ప్రేయర్ గ్రూప్ జరిగేది అనమాట. ఉషా ఆంటీ రత్నమాల అక్కని పంపించేది. రత్నమాల అక్క మా వీధిలో వాక్యం చెప్పడానికి వచ్చేది. ఒకసారి వచ్చి రమీనా అనేటువంటి పాప పిలిచింది, అక్క రాక, నువ్వు చర్చికి వెళ్తావు కదా, రాక ప్రేయర్ వాక్యం ఇందువు అని. మరి నేనైతే అభ్యంతరపరిచాను. ఎందుకంటే మా ఆయనకి అప్పట్లో పంపడం, నన్ను మందిరానికి వెళ్ళడం కానీ ప్రేయర్ చేసుకోవడం కానీ ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఆ విధంగా మరి నేను కానీ వెళ్ళడానికి అభ్యంతరపరిచేదాన్ని. ఆ పిల్ల అయితే, అక్క ఒక 5 minutes ఉండి వాక్యం వినిపోదు లెక్క రాక అని పిలిచేది. అలా పిలవడం బట్టి ఒకరోజు ఒక 10 నిమిషాలన్నా కూర్చొని వద్దాం అన్నట్టు వెళ్ళాను. 10 నిమిషాలు కూర్చొని వెళ్ళినటువంటి నేను ఆ ప్రేయర్ అయిపోయే వరకు నాకు రాబుద్ధి కాలేదనమాట. ఆ ప్రేయర్ అయిపోయే వరకు ఉండి వాక్యం విని ఆ తర్వాత అక్కతో నేను ప్రేయర్ చేయించుకున్నాను. అక్క అడిగింది, ఏమని ప్రార్థించమంటావు నీ కొరకు అని. మరి నేను చెప్పాను, అక్క నాకు పిల్లలు లేరు, 5 సంవత్సరాలు అవుతుంది, నాకు పిల్లల కోసం ప్రార్థించండి అన్న. అక్క అనింది, మొదట దేవుని నీతి రాజ్యం వెతుకు విజయ, నీకు కావాల్సిన సంతానాన్ని దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు అని చెప్పి ప్రార్థన చేసింది. నిజమే, మరి ఆ రోజు నుండి నా హృదయంలో మరి ఒకటే ఉన్నది, నిజమే కదా, దేవుని నీతి రాజ్యం వెతికినప్పుడు నాకు కావలసినవి వస్తాయి కదా. ఫస్ట్ నేను ఎలాగో ప్రార్థించాలా, వాక్యం ఎలాగ చదవాలా, దేవునిలో ఎలాగ నేను ముందుకు సాగాల అనే ధ్యానం మీద నేను ధ్యాస పెట్టాలి అనుకున్నాను. అలాగా మరి ఇంటికి వచ్చిన తర్వాత బాగా ప్రార్థన చేయడం, వాక్యం చదువుకోవడం, ఆ రోజు నుండి ఇంకా ఎక్కువ భక్తిలో ఉండడానికి ప్రభు నాకు కృప చూపించాడు. మరి అయితే మా తల్లిదండ్రులకు మరి నేను పెద్ద సంతానం, నేను ఫస్ట్, నా తర్వాత నా తమ్ముడు ఉన్నాడు. అయితే నాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లోనే మ్యారేజ్ చేశారనమాట మా తల్లిదండ్రులు. మా ఆయన మంచివాడని, బాగా చూసుకుంటాడని, ఈ సంబంధం పోతే మరొక సంబంధం రాదని ఉద్దేశంతో మా అమ్మ వాళ్ళు పెళ్లి చేశారనమాట. అయితే మా ఆయనకి ఒక 2 కండిషన్ల మేర పెళ్లి చేశాడు. ఏమనంటే, మా పాపకి చదువు కంటిన్యూ చేయించాలా అనే ఒకటి, 2 మా పాప మందిరానికి వెళ్తుంది అనేటువంటి 2 కండిషన్స్ అన్నమాట. సరే, మరి పెళ్ళయింది, అత్తగారింటికి వచ్చాను, అవి 2 జరగలేదన్నమాట. ఒకటి చదువు కొనసాగించలేదు, 2 మందిరానికి వెళ్ళడం కానీ ఆపేయింది. మందిరానికి పంపమంటే మా ఆయన, మా ఇంట వంట లేదు మందిరానికి పంపడం, మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు బయటికి గడప దాటి వెళ్ళకూడదు అన్నారన్నమాట.
చదివించడం అంటే ఇంక అదిగానే వద్దు, ఎందుకు ఇంక నేను చదువు, మేము అన్ని చూసుకుంటాం కదా, నీకేం తక్కువ కాదు కదా అనేసి అన్నారనమాట. రెండూ లేవు, ఒకటి చదువు లేదు, ఒకటి దేవుడు లేడు. మరి ఆ విధంగా కొనసాగుతున్న తరుణంలో 5 ఏళ్ళు అయింది, మరి సంతానం లేదు. ఆ సిచ్యువేషన్ లో మరి తిరిగి నేను దేవునికి దగ్గర అవడం జరిగిందనమాట. మరి మా ఇంటికాడ ప్రేయర్లకి చిన్న చిన్నగా వెళ్ళడాన్ని బట్టి దేవునికి దగ్గర అవడం మొదలు పెట్టా. నేను రోజంతా ఇంట్లో ఖాళీగానే కూర్చుండేదాన్ని. అప్పుడు దేవుడు నాకు ఎంతగానో బలపరిచాడు అనమాట. మార్నింగ్ మా ఆయన 7 o'clock బయటకు వెళ్తే నైట్ 7 o'clock ఇంటికి వచ్చేవాడు. అప్పటి వరకు మంచిగా ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, ఎక్కువసేపు వాక్యం చూడడానికే ప్రాధాన్యతనిచ్చేదాన్ని. ఆ విధంగా నేను దేవునిలో బాగా ఆనందిస్తుంటున్నప్పుడు నాకు పిల్లలు లేరు అనేటువంటి భావన వెళ్ళిపోయిందనమాట. నేను ప్రభు దృష్టిలో ఉన్నాను. ప్రభు నాకు తప్పకుండా గర్భఫలాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఆయన నాకు తెలుసు. ఆయన ఇస్తాడు అనే నమ్మకంతో ముందుకు సాగుతా ఉన్నా. ప్రేయర్ల ద్వారా చాలా బలపడుతున్నా, గ్రూప్ల ద్వారా చాలా బలపడుతున్నా. ఈవినింగ్ అయ్యేపాటికి ఆసక్తితో వెళ్ళేదాన్ని. మా ఆయన ఒక్కొక్కసారి త్వరగా వచ్చేవాడు. నేను అప్పుడు ప్రేయర్కి వెళ్ళి ఉండేదాన్ని. చెప్పితే పంపడు, చెప్పుకోకుండా వెళ్ళి త్వరగా వచ్చేదాన్ని. వచ్చినాక చెప్పినా తిట్టేవాడు, తిట్టించుకునేదాన్ని. ఆ తిట్లు నాకు అంతగా పట్టించుకునేదాన్ని కాదు. ఎందుకంటే దేవునిలో సంతోషం వెతుకుతున్నా కాబట్టి తిట్లు నాకు అంత పెద్ద అవసరం లేదన్నట్లు ఉండేదాన్ని. చెప్పినా వినేదాన్ని కాదు. అలా వెళ్ళంగా ప్రభు వాక్యం ఇంకా నాలో ఇంకా కూర్చుకుంటాంది. కొద్ది రోజులు స్వీట్ గా ఉంది వాక్యము, ఇప్పుడు కూర్చోబడుతుంది. ఎందుకు కూర్చోబడుతుంది అంటే నేను బాప్తీసం తీసుకోవాలా అనే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. బాప్తీసం తీసుకోవాలా, ఎట్లా అంటే మా ఇంట్లో విగ్రహారాధన అన్నమాట, ఘోర విగ్రహారాధన. మరి నేను ఎలా బాప్తీసం తీసుకోవాలా? నా పెళ్లి అయ్యే టయానికి నాకు బాప్తీసంగా లేదు, అన్యుల ప్రకారంగానే నాకు వివాహం అయి ఉన్నది. మా తల్లిదండ్రులు అన్యులే అన్నమాట. అయితే మీ ఇంట్లో విగ్రహారాధన అయితే ఉంది. మరి ఎలా నేను బాప్తీసం తీసుకోవాలా? నా భర్త ఒక అన్యుడు, ఇంట్లో విగ్రహారాధన ఉంది. ప్రభు నిజమైన దేవుడు, ఈయన పాపల కొరకు రక్తం కార్చాడని గాని నాకు తెలుసు. బాప్తీసం తీసుకోవాలా అని ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను మా ఆయనకు చెప్పాను, ఇట్లా నేను బాప్తీసం తీసుకుంటాను అంటే ఒప్పుకోలేదు. నీకు చర్చికి పంపడమే ఎక్కువ, నువ్వు బాప్తీసం తీసుకుంటావా అని చాలా తిట్లు తిట్టాడు, చాలా అరిచాడు. ఇంకా ఇదేమంటే నువ్వు ఇట్లా ప్రేయర్కి వెళ్ళడం కానీ స్టాప్ చేయిస్తాను అని గాని అన్నాడు అనమాట. ఇంకా అంత సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ప్రభుతో పోరాటం, నాకు ప్రతిరోజు పోరాటం, ప్రార్థనలో పోరాటం అనమాట. నేను గ్రూప్కి వెళ్ళి వాక్యం విన్నప్పుడల్లా ప్రభు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, బాప్తీసం తీసుకోవాలి, బాప్తీసం తీసుకోవాలి అని. మా ఆయనకి చెప్పాను, ఒకసారి చెప్పిన, 2 సార్లు చెప్పినా వినట్లేదు. ఒకానొక రోజు ఏమైందంటే, ఒక పొద్దు మునిగేటప్పుడు సాయంకాలపు వేళ 6:30, 7 ఆ ప్రాంతం కల్లా మా ఆయన ఇంట్లో లేడు. కుండపోత వర్షం వచ్చిందనమాట. చాలా పెద్ద వర్షం, ఉరుములు, మెరుపులు, కుండపోత వర్షం. అప్పట్లో అక్కడక్కడ పిడుగులు పడి కొద్దిమంది చనిపోయారు, కొద్దిమంది ఇల్లు అయితే పడిపోయినాయి, చెట్లు పడిపోయినాయి, అట్లా కరెంటుగా ఆగిపోయింది. ఆ సిచ్యువేషన్ లో దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని? నీ భర్త నీకు తక్కువ కాకుండా అన్ని చూసుకుంటున్నాడు, కానీ ఈ రోజు నువ్వు చనిపోతే నీ భర్త నీతో వస్తాడా అనే ప్రశ్న నాలో రగులుకుంటుంది. నిజమే కదా ప్రభా, నా భర్త అన్ని చూసుకున్నా ఈ రోజు నేను చనిపోతే నాతో పాటు నా భర్త రాడు కదా ప్రభా అని ఆ రోజు గట్టి తీర్మానం తీసుకున్నా. ఆ రోజు, ప్రభా ఏదేమైనా నేను నీ కోసం నిలబడతా, నేను నీ కోసం ఇది ఒక్కటి చేయలేనా ప్రభా, తప్పకుండా నేను నిలబడతా ప్రభా, నన్ను నిలబెట్టు ప్రభా అని గట్టి ప్రార్థన చేసుకున్నా. ఆ తర్వాతగా నేను మా ఆయన్ని అడిగినా, మా ఆయన నో అని చెప్పాడు. సరే నో అని చెప్పాడు. చర్చికి అలాగనే చిన్నగా వెళ్ళడం స్టార్ట్ అయింది కదా, అప్పుడు చర్చిలో నా నేమ్ ఇచ్చా బాప్తిజం తీసుకోవడానికి. ఇచ్చిన తర్వాత మా పేరెంట్స్ ని గాని అడిగా, అమ్మా నేను ఇట్లా బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నా, తీసుకుందునా అని. అమ్మ నాన్న అన్నారు, నిన్ను ఒకరింటికి ఇచ్చామమ్మా, నీ భర్త మాట నువ్వు వినల్లా అన్నారు. మరి నా భర్త దగ్గర అయితే బాప్తిజం తీసుకుంటే నా భర్త కాపురం చేయకుండా బయటికి నన్ను దొబ్బేసిన, మా ఇంట్లో వాళ్ళు నన్ను పిలుచుకోవడానికి లేదు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి రక్షణ అంటే తెలియదు, వాళ్ళు కానీ నన్ను తిట్టి కొట్టే పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు. నా భర్త గాని అప్పుడు దొబ్బేసే పొజిషన్ లోనే ఉన్నాడు, ఇంట్లో నుండి బయటికి గెంటేసే పొజిషన్ లోనే ఉన్నాడు. కాబట్టి మరి నేనేం చేశానంటే, ప్రభా ఎలాగైనా సరే నేను బాప్తిజం తీసుకోవాలా, నేను మాత్రం ఆపను అని వెళ్ళి ఒక జత బట్టలు తీసుకుని వెళ్ళి ఆదివారం యథావిధంగా మందిరానికి వెళ్తున్నట్లే వెళ్ళి బాప్తిజం తీసుకున్నా. అప్పుడు పట్టలేనంత సంతోషం. కానీ నా భర్తకు చెప్పలే, నేను దాచిపెట్టా. ఎందుకు దాచానంటే, చెప్పితే నన్ను బయటికి గంటేస్తాడు, నా తల్లిదండ్రులు నన్ను పిలుచుకోరు,
నా భర్త ఇంక ఎన్నెన్నో చేస్తాడు. కాబట్టి ప్రభా ఇది ఎప్పటికి తెలియాలన్నా అది అప్పుడు వరకు నీ కృప నాకు కావాలా ప్రభా అని ఎంతగానో ప్రార్థన చేసుకొని ఎంతగానో దేవునిపై ఆధారపడేదాన్ని. అలా రోజులు గడుస్తా ఉన్నాయి. నేను దేవునిలో ఎదుగుతా ఉన్నానన్నమాట. ఎదుగుతా ఉన్నప్పుడు ప్రభు ఎంతగానో బలపరిచాడు. అదే విధంగా ఆత్మికంగా బలపరిచాడు, ఆర్థికంగా గాని బలపరిచాడు. అన్ని విధాల ప్రభు మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నాడన్నమాట. అదే విధంగా నేను ఏ పిల్లల కోసం అయితే దేవుని దగ్గరికి వెళ్ళానో అప్పుడు నేను బాప్టిజం తీసుకున్న వెంటనే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఒక 3 months కి తిరిగి అది అబార్షన్ అయిపోయింది అనమాట. అబార్షన్ అయినప్పుడు నేను ఏడ్చాను గాని ఒకటే ప్రార్థన, ప్రభువా ఇది ఈ గర్భఫలం బాగలేదని నువ్వు తీసివేశావు, ఇంతకంటే మంచిది శ్రేష్టమైనది నాకు తప్పకుండా నువ్వు ఇస్తావు ప్రభువా అని ఎంతగానో స్తుతించి ఎంతో గొప్పగా ఆయనలో ముందుకు సాగడానికి ప్రభు కృప చూపించాడు. అబార్షన్ అయిన వెంటనే తిరిగి దేవుడు నాకు కన్ఫర్మ్ చేశాడు. తిరిగి నాకు ఒక అబ్బాయి పుట్టడానికి ప్రభు ఎంతగానో కృప చూపించాడు. ఒక అబ్బాయి పుట్టాడు. అయితే ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఏమైందంటే తిరిగి నా ఒక ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మా ఆయనతో నాకు ఇంకా పోరాటం ఎదురైందనమాట. ఏ విధంగా అంటే నేను బాప్టిజం తీసుకున్నాక అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు మా ఆయనకు ఒక మాట చెప్పా. ఇంకా అంటే ఆయనకు బాప్టిజం గురించి నేను చెప్పలేదు గాని, ఏమండి నేను ఇంట్లో విగ్రహారాధన చేయనండి, నా వల్ల కాదు, నేను చేయలేను అనేది చెప్పాను అనమాట. అది వరకు నేను ఎలా చేసేదాన్ని అంటే ఒక పనిలా చేసేదాన్ని. ఒక పని అంటే ఎలాగా, కసు ఉడుస్తాం, బండలు కడుగుతాం, సామాన్లు కడుగుతాం. అలాగనే ఆ ఫొటోస్ గాని కడగడము మా ఆయన నిద్ర లేవకనే అన్ని అయిపోల్లా. కాబట్టి ఏదో విధంగా దానికి బొట్లు పెట్టడం, ఏదో విధంగా ఒక పనిలాగా చేసేదాన్ని. అదే అట్లా చేసి అట్లా పెట్టేసేదాన్ని. ప్రభా నా మనసు నిండా నువ్వు ఉన్నావు, నీకు తెలుసు నా హృదయంలో ఏమున్నదో నీకు తెలుసు, నీ చిత్తం అయితే ఈ విగ్రహారాధన నా ఇంట్లో నుండి దూరం చేయి ప్రభువా అని ఎంతగానో ప్రార్థించుకునేదాన్ని. అలా ప్రార్థించుకుంటూ అలా చేసేదాన్ని. అవి అయిపోయిన తర్వాత మా అబ్బాయి నా కడుపులో ఉన్నప్పుడు మా ఆయనకు ఒకే మాట చెప్పా, ఏమండి నేను ఇది చెయ్యలేను, మీకు ఇష్టమైతే మీరే చేసుకోండి, నా ఇష్టం అయితే లేదు, నాకు ఇష్టంతో చేస్తేనే బాగుంటది కదా, ఇష్టం లేనప్పుడు నేను చేయలేను అటువంటి పూజలు అన్నా. అప్పుడు మా ఆయన అన్నాడు, చేస్తే నువ్వే చెయ్యాల, ఇంట్లో నువ్వు తప్పించి ఎవరు చేయకూడదు, కాబట్టి నువ్వు చేయకోకుండా నేను చేయను, నాకు అవసరం లేదు అన్నాడు. సరేలే అని ఇంకా ఆ ఫొటోస్ అక్కడే ఉన్నాయి, ఆ విగ్రహారాధ ఫొటోస్ అవి అక్కడే ఉన్నాయి. ఇంకా అట్లనే కాలం గడిచిపోయింది అనమాట. ఇక నేనైతే దాన్ని అసలు టచ్ చేయలేదు, మా ఆయన టచ్ చేయలేదు, అవి అలాగనే ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి అమ్మ వాళ్ళ ఇంటికి డెలివరీకి వెళ్ళాను. డెలివరీ బాగా జరిగింది. తిరిగి అబ్బాయి కాన్పు అయ్యి అబ్బాయిని పిలుచుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 month 2 months అయిపోయిన తర్వాత మా ఆయన అన్నాడు, ఆ విగ్రహాలద ఫొటోస్ అక్కడే ఉన్నాయి కదా, అది ఎప్పుడు ముట్టను కానీ ముట్టలేదు, అవి చూడు అంతా ఎలాగైపోయిందో, నీకు ఇష్టమైతే అవన్నీ తీసేసి, నువ్వు ఎట్లా చెయ్యట్లేదు కదా అక్కడ పూజలు, అవన్నీ తీసి క్లీన్ చేసి నీ బైబుల్సే పెట్టుకొని నువ్వు ప్రార్థన చెయ్యి అన్నాడు. ప్రభునైతే ఎంతగానో స్తుతించిన, అసలు హద్దులు లేదు అవధులు లేవు అన్నట్లుగా కన్నీళ్ళైతే కారిపోయాయి. నువ్వు ఇంతగా నా మొర వింటావా ప్రభువా, నీ కొరకు నిలబడితే ఇంతగా నన్ను నిలబెడతావా. ఒక చిన్న ప్రార్థించేదాన్ని మనసులో, ప్రభువా నీ చిత్తమైతే విగ్రహారాధన నా ఇంట్లో తీసివేయవా అని. ఆశ్చర్య రీతిలో నా భర్త ఆ ఫొటోస్ తీసివేయడానికి ఎంతగానో తన నోరారా ఆయనే చెప్పాడు, తీసేసి మీ బైబుల్సే పెట్టుకొని ప్రేయర్ చేసుకో అన్నాడు. అలా విగ్రహారాధన మా కుటుంబంలో నుండి దూరం అయిపోయింది. నెక్స్ట్ నేను పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకున్నప్పుడు మా ఆయన, నీ పాటలు నాకు వినిపిస్తున్నాయి, వినపడుకోకుండా ప్రేయర్ చేసుకో అనేవాడు. వాక్యం చదివినప్పుడు నీ వాక్యం నాకు వినిపిస్తుంది, వినపడుకోకుండా చేసుకో అనేవాడు. ఇప్పుడు ఏ విధంగా మారాడంటే, మేము ప్రార్థన చేసుకుంటే వచ్చి వింటాడు, మేము ప్రార్థన చేసుకుండా ఏం అభ్యంతరపరచడు, అస్సలు పరచడు. తప్పకుండా ప్రభు ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడిగా ఉన్నాడనమాట. అదే విధంగా నా దైనందిన జీవితంలో ఎన్నో పోరాటాలు అన్నమాట. కొత్తగా దేవుణ్ణి నమ్ముకునేటప్పుడు ఎవరు నిజమైన దేవుడు, ప్రభువా నీవే నిజమైన దేవుడా, నీవు నాతో మాట్లాడు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా అన్నప్పుడు ఇర్మియా 33:3లో కదా, నువ్వు నాకు మొరపెట్టు, నువ్వు గ్రహింపలేని గుఢమైన గొప్ప సంగతులు నీకు తెలబరుస్తానని ప్రభు అనేకమైన సంగతులు దేవుడు నాతో మాట్లాడి నన్ను ఎంతగానో ఆత్మీకంగా బలపరచడు అనమాట. ఆయనే దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, మరి అనేకమైన సంగతులు తెలుసుకోలాగిన ప్రభు నా పట్ల ఎంతగానో కృప చూపించి ఉన్నాడు.
అలాగా వెళ్తున్న తరుణంలో ఒక బాబు అయ్యాడు. ఇంట్లో విగ్రహారాధన ఫొటోస్ వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. ప్రభా నీ చిత్తం అయితే నాకు ఒక పాపనివ్వవా అని. అట్లా అనుకున్నాను అంతే. మరి ఏమనుకున్నానంటే అప్పటికి నేను ఇంకా బొట్టు పెట్టుకునేదాన్ని. స్టిక్కర్ పెట్టుకునేదాన్ని. అప్పుడు నాకేమనిపించిందంటే ప్రభువా నేనే బొట్టు పెట్టుకుంటానా, రేపొద్దున నాకు పాప పుడితే ఆ పాపకు గాని నిన్ను బొట్టు పెట్టాల్సి వస్తది కదా ప్రభువా, వద్దు పాప వద్దులే ప్రభువా నాకు అని అనుకున్నా. అనుకొని దేవునిలో ఇలాగనే ముందుకు సాగుతా ఉన్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు నాకు మరీ మాట్లాడుతున్నాడు. ఏమని? ఆ అన్యజనులలో సాక్షిగా నీవు ఉండాలా. ఆ బొట్టు తీసేస్తేనే కదా మనం ఆయనకు సాక్షులుగా ఉంటాం. అందరిలో కలిసిపోతే మనం ఇంకేమి ప్రత్యేకంగా ఉండాలి కదా దేవుని పిల్లలు అన్నాక అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు, వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఎంతో బాధపడినా. ఏం ప్రభువా నీకు తెలియదా నా భర్త ఒక అన్యుడే, నేను బాప్తిసం తీసుకోవడమే ఒక పెద్దదనుకుంటే మరి ఇప్పుడు బొట్టు తీసేయడం కానీ నా ప్రభువా, బొట్టు తీసేయనోళ్ళు చాలా మంది ఉన్నారు కదా ప్రభువా అని చాలా రకరకాల ప్రశ్నలు. అయినా ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబుగా నాతో ప్రతిరోజు మాట్లాడేవాడే. అయితే అలాగుంటున్న తరుణంలో ఒకానొక రోజు నేను గట్టి నిర్ణయం తీసుకున్నా. నిజమేలే ప్రభా నా కోసం కలవరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి లేచిన నీ కోసం ఈ యొక్క చిన్న స్టిక్కర్ నేను తీసేయలేనా? ఇంకా ఆ స్టిక్కర్ తీసేస్తే మా ఇంట్లో యుద్ధాలే జరుగుతాయి. కొట్టడం కొడతాడు, తిట్టను తిడతాడు. చర్చికి పోతున్నావు పో అన్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు బొట్టు తీసేస్తావా అని మా ఆయన తిడతాడు, కొడతాడు, అరుస్తాడు, బయటికి గాని గెంటేస్తాడు. ఆ సిచ్యువేషన్ లో ప్రభా నువ్వు నన్ను నిలబెట్టు, నేను నిలబడతా, నీ కొరకు నేను నిలబడతా, నన్ను నిలబెట్టు అని ప్రార్థన చేసుకొని స్టిక్కర్ తీసేసారనమాట. ఒకరోజు చూశాను ఏమనలే, రెండో రోజు చూసినా ఏమనలే, మూడో రోజు చూసినా ప్రభా నీ చిత్తం అయితే ఇది అసలు పెట్టుకోకూడదు అనుకున్నా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను అసలు బొట్టే పెట్టుకోలేదన్నమాట. ఒకానొక సందర్భంలో నేను బొట్టు పెట్టుకోకుంటే కుంకం తెచ్చి పెడతా నువ్వు బొట్టు పెట్టుకోకుంటే అని తిట్టేవాడు మా ఆయన. అటువంటిది ఆ స్టిక్కర్ తీసివేయడానికి గాని ప్రభు ఎంతో కృపను చూపాడు. స్టిల్ ఇప్పటికి గాని నేను అట్లా బొట్టు పెట్టుకోను, స్టిక్కర్ తీసేసాను. మా బంధువు జనాంగంలో వెళ్ళినప్పుడు నేను చెప్తా ప్రభు గురించి, ఆయన నమ్ముకుంటే నిత్య జీవం ఉంది నమ్ముకోండి అని మా వాళ్ళకి చెప్తా. మా బంధువుల మధ్యలోకి వెళ్ళినప్పుడు మా ఆయనే వాళ్ళు ఏమన్నా అన్నా బొట్టు పెట్టుకొని రాదు అన్నా నాకే సపోర్ట్ గా మాట్లాడతాడు. ఆ విధంగా ప్రభు నా భర్తను మారుస్తా వస్తున్నాడు. అందుని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తుంటున్నా. అలా నేను బొట్టు తీసేయడం అయిపోయింది. దేవునిలో ఎదుగుతూ ఉన్న క్రమంలో దేవుడు నేను అడగకుండానే నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ ఇచ్చాడనమాట. అయితే ఈసారి నాకు కూతుర్నిచ్చాడు. నా కూతుర్నిచ్చినప్పుడు నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి. ప్రభువా నీ కొరకు ఇలా నిలబడితే చాలు, ఇంత గొప్ప కార్యం చేస్తావా. ఒకప్పుడు నేను అనుకున్నా ప్రభా నేను బొట్టు పెట్టుకుంటా, నేను పెట్టుకోవడం కాకుండా నేను కూతురు పుడితే ఆ పిల్లకు పెట్టాల్సి వస్తుందని నేను వద్దనుకున్న కూతుర్ని. కానీ నీ గొప్ప కృపను బట్టి నేను అడక్కపోయినప్పటికీ ఇప్పుడు నాకు ఇచ్చావా ప్రభు అని ఎంతో స్తుతించిన. ఎందుకంటే నాకు పిల్లలు అవ్వడం బహు కష్టం. ఎందుకు కష్టం అంటే నాకు పీసీఓడి ఉందన్నమాట. పీసీఓడి ఉంది. మా ఆయనలో నాలో ఇద్దరిలోనూ లోపాలు ఉన్నాయి. ఆయన ఏ మెడిసిన్స్ వాడకోకుండా ఆయన మహా కృపను బట్టి నాకు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు. అలాగే ఇప్పుడు పీసీఓడి అలాగే కంటిన్యూనే ఉంది. ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు. ప్రభు కృపలో ఆయన మందిరంలో పెరిగే కృపను మా పిల్లలకి ఇచ్చాడు అన్నమాట. ఇలా ఎదుగుతున్న తరుణంలో ప్రభు మమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించి ఆయన మందిరంలో బహుబలంగా నడిపిస్తున్నాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తుంటున్నాను. ఇప్పుడు మా కుటుంబ ప్రార్థనలో మేమందరం కలిసి ప్రార్థన చేస్తాం. మా ఆయన అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటాడు. మా ఆయన ఇంకా మారు మనసు లేదు. మా ఆయన కోసం తప్పకుండా ప్రార్థించమని వేడుకుంటున్నాను. సరే మరి ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాము. 2వ రాజులు 5వ అధ్యాయము 1 నుండి 14 వరకు. రెండవ రాజులు 5వ అధ్యాయం 1 నుండి 14 వరకు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయామాను అని ఒకడు ఉండెను.
ఇతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠిరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదికి పోయి ఉండేరి. వారు అతడి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయామాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠి రోగం బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయామాను రాజు నొద్దకు పోయి ఇశ్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రికను పంపించేదనని ఆజ్ఞ ఇచ్చాను. గనక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయలు బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించెను. ఈ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడు నయామానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలెను. ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడనా? ఒకని కలిగిన కుష్ఠరోగం మాన్పుటకు నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడి అనెను. ఇశ్రాయేల్ రాజు తన వస్త్రం చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినపడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్మని రాజునకు వర్తమానం చేసెను. నయామాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయుము. నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అవుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయామాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చేయి రోగమున్న స్థలము మీద ఆడించి కుష్ఠి రోగం మార్పురని అనుకొని ఉంటిని. దమస్కు నదులైన అబానాయును ఫర్పూరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నీ శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయెను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చెయ్యమని నియమించినడలా నీవు చెయ్యకుందవా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడాయను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయం అందు నీ పాదస్థానంలోకి వచ్చి ఉన్నాం నాయన. నీ మాటలు మీరే విరిచి వడ్డించమని వేడుకుంటున్నాం. మీ మాటల ద్వారా ఒక హెచ్చరిక, ఒక దిద్దుబాటు, ఒక గద్దింపు, ఒక పాఠం నేర్పు మాకు దయచేయండి ప్రభా. విని విడిచిపెట్టే వారిగా కాకుండా ఈ మాటలు మా హృదయంలో పెట్టుకొని ఫలించి అభివృద్ధి చెందిన వారిగా మంచి నేల మీద పడిన విత్తనాల వలె మమ్మల్ని తీర్చిదిద్దుమని దేవా, ఇంకా వేరుపారి మీదకు ఫలించే వారిగా మమ్మల్ని చేయమని, నీ మాటలు మీ దాసులు విత్తుతుండగా మీ నోటి బుర్రగా వాడుకోనమని యేసు నామం పేరునే అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. అయితే సిరియా రాజు సేనాధిపతి నయామాను అని ఒకడు. నయామాను సిరియా సేనాధిపతి. ఇతని చేత యెహోవాయే జయము కలగజేసి ఉన్నాడంట. అయితే ఇతని చేత యెహోవాయే జయము కలగజేయడం వలన ఇతడు యజమాని దృష్టికి ఘనుడయ్యాడంట. నిజం చెప్పాలంటే ఇతడు ఒక అన్యుడు. అయితే ఇతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేశాడు. కాబట్టి తన యజమాని దృష్టికి ఈయన ఘనుడయ్యాడు. అంత మాత్రమే కాదు, దయ పొందిన వాడుగానయ్యాడు. ఈయన మహాపరాక్రమశాలి, జన బలవంతుడు. అయితే ఈయన ఇతడు కుష్ఠిరోగి కదా. ఈయనలో అన్ని మంచి గుణగణాలు ఉన్నాయన్నమాట. మంచి గుణగణాలు ఉన్నాయి కదా. సేనాధిపతి, యెహోవా జయమునిచ్చాడు. వారి యొక్క రాజు ఈయన ఘనపరిచాడు, ఘనుడుగా ఎంచాడు, దయ పొందిన వాడయ్యాడు, మహాపరాక్రమశాలి. ఇన్ని గుణగణాలు ఉన్నటువంటి ఈయనలో కుష్ఠము అనేటువంటి ఉన్నదన్నమాట. నిజమే. మరి మనం కానీ మంచి ప్రార్థనా పరులం, వాక్యాన్ని ధ్యానించే వాళ్ళంగా ఉండొచ్చు కదా, ప్రార్థన చేసేవారుగా ఉండొచ్చు.
కదా, మంచి విశ్వాసులుగా ఉండొచ్చు. ఇంకా మనలో ఇంకా ఏమన్నా చిన్న చిన్న ఆత్మీయ కుష్టులు ఉన్నాయా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకున్నాం. ఇంకా చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయా, పరిశీలించుకున్నాం. అయితే చూడు, ఈయన ఎంత గొప్పవాడైనాడో, కానీ ఈయనలో ఒక చిన్న కుష్టి వ్యాధి ఈయన ఎంతో బాధపరుస్తా ఉంది కదా. మరి మనలో కానీ చిన్న పాపమైన అది ఎంతో బాధ కదా, ఎంతో వేదనగా ఉంటది. చిన్న బలహీనతైనా ఆ బలహీనత గాని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభు తప్పకుండా కృప చూపుతాడు. ఇంకా మన ఆత్మలో కుష్టి ఉన్నదేమో, ఒకవేళ కంటికి కనబడనదేమో ఒకసారి పరిశీలించుకుందాం. మన ఆత్మలో ఉన్న ఆత్మీయ కుష్టిని ప్రభువా నీవే తీసేయి ప్రభువా అని ఆయన సన్నిధానంకు వద్దాం. అయితే చూడండి, అయితే దేవుడు ఈ కుష్టి వ్యాధిని బట్టి దేవుని దగ్గరకు నడిపింపబడుతున్నాడు ఈయన కదా. నిజమే, కొంతమంది ఏదో విధంగా దేవుని దగ్గరికి నడిపింపబడతాడు. కొంతమంది అప్పులు ఉన్నాయని, ఆర్థిక ఇబ్బందులని కదా, కొంతమంది మనశ్శాంతి లేదని, కుటుంబంలో కలహాలని కదా, కొంతమంది ఇంకా రకరకాల పిల్లలు. ఇప్పుడు నేనే చెప్పుకున్నాం, నేను ఏ విధంగా వచ్చానంటే నాకు ఇట్లా పిల్లల కోసం అని నేను దేవుని దగ్గరికి వచ్చా అని చెప్పా. అట్లా ఒక్కొక్కరు ఒక బలహీనత పెట్టడేమో. ఒకవేళ దాని వల్ల అయినా ప్రభువుని తెలుసుకుంటారు, దాని వల్ల అయినా దేవుని వైపుకు తిరుగుతారు అని కదా. అవును, ఇదిగో ఈ నయామాను ఈ కుష్ఠవ్యాధి ఒకవేళ ప్రభు దగ్గర చేయడానికే వచ్చిందేమో కదా. అలా మనలో గాని రకరకాల ఉన్నప్పుడు బలహీనతలు అయినా కావచ్చు, రకరకాల రోగాలైనా, శ్రమలైనా, బాధలైనా, ఎటువన్నా ఇవి దేవుని దగ్గర చేయడానికే అయి ఉండొచ్చు. ఏదో విధంగా దేవుని తెలుసుకోవడం కోసం ఈయనకి ఇలా వచ్చిందేమో. సరే, మరి ఈ విధంగా ఈయన కుష్ఠరోగం అనేది వచ్చింది. ఈయన ఇంట్లో ఒక చిన్నది ఉందన్నమాట, ఒక చిన్నది. చూడండి, ఆ చిన్నది ఎక్కడి నుండి వచ్చిందంట. 2వ వచనంలో చూస్తే, సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయామాను భార్యకు పరిచారం చేయుచుండెను. ఒక చిన్నదాన్ని చెరగొని తెస్తే నయామాను భార్యకు అది పరిచారం చేస్తుందంట, చిన్న పాప. అయితే ఆ చిన్న పాప అది ఎంతో చిన్న పాప, బానిసగా వాళ్ళ ఇంట్లో వచ్చి ఉన్నదన్నమాట. బానిసగా వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆ బిడ్డ పరిచర్య చేసేదానిగా ఉంటుంది. నయామాను భార్యకి పరిచర్య చేసేదానిగా ఉంది. ఆ చిన్న పాప చూసుకున్నప్పుడు పరాయి దేశం నుండి వచ్చింది ఆ బిడ్డ. అయ్యం చెప్పాలంటే ఆ దేశం కాదు ఆ బిడ్డది, పరాయి దేశం నుండి వచ్చింది. చాలా చిన్న పాప, తల్లి తండ్రులు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, ఒకతే ఒంటరిగా ఉన్నది. నిష్ప్రయోజకురాలు, తన జీవితంలో తల్లిదండ్రులను పోగొట్టుకొని ఉంది కదా, ఒంటరిగా వీళ్ళ ఇంటికి వచ్చి ఉంది. నిజం చెప్పాలంటే నయామాను ఒక శత్రువు ఆమెకు చెప్పాలంటే. కానీ ఆ నయామానినే బాగుపడాలని కోరుతోంది కదా. నిజమే, దేవుని నమ్మిన బిడ్డలకు మనకి ఈ లోకంలో ఎవరు శత్రువులు ఉండకూడదు. ఒక అపవాదే మన శత్రువు. మన ఎరిగింటి పొరిగింటి వాళ్ళని చూసి మనకు బాగుంటే బాగుంటాం, ఒకవేళ వాళ్ళ వల్ల ఏమైనా కొద్ది ఇష్యూలు వస్తే వాళ్ళని మాకు శత్రువులు అంటారు కదా. అసలు మన నోట ఆ మాట రాకూడదు అన్నమాట. అపవాది మన శత్రువు తప్ప నీకు ఈ లోకమైన వాళ్ళందరూ మనల్ని ప్రేమించే వారిగా మనం వారికి ఉండాలి. అయితే చూడండి, నయామాను నిజం చెప్పాలంటే ఈ బిడ్డకు శత్రువు. కానీ ఆ బిడ్డ, అంత చిన్న వయసులో ఉన్నటువంటి ఆ బిడ్డ నయామాను శుద్ధి కావాలా అని ఇష్టపడతా ఉంది. ఆ బిడ్డ మాటల్లోనే తెలిసిపోతా ఉంది. అంటే ఆ బిడ్డ తల్లిదండ్రులు ఎంత బాగా చెప్పింటారో, అంత చిన్న వయసులోనే ఆ బిడ్డకి మంచిగా దేవుని మాటలు చెప్పిండొచ్చు. ప్రభు చెప్పాడు కదా, నీ పిల్లలు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు నా మాటలు చెప్పాలా, ఉపదేశించాలా వాళ్ళకని. అలా చెప్పి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు నమ్మిన రక్షింపబడినటువంటి వారు ఆ చిన్నదాని యొక్క బిడ్డ, ఆ చిన్నది యొక్క తల్లిదండ్రులు. అలా మనంగానే మన పిల్లలకు చెప్పేవారిగా ఉండాల, దేవుని మాటలు చెప్పేవారిగా, సమయం దొరికినప్పుడు చెప్పేవారిగా. మన పిల్లలు దేవునిలో ఎదిగించేవారుగా ఉండాల. చిన్న వయసులో వాళ్ళకి రకరకాల డౌట్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే మనం అన్నజనుల మధ్యలో ఉన్నప్పుడు మనం వాళ్ళ పద్ధతులన్నీ మనం చెయ్యం కాబట్టి మన పిల్లలు తప్పకుండా మనల్ని అడుగుతా ఉంటారు. మనం చెప్పాలా. మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? మనం ప్రత్యేకంగా ఉన్నప్పుడు చెప్పగలుగుతాం. మనం వాళ్ళలో కలిసిపోయినప్పుడు మనం చెప్పలేం. కాబట్టి మనం ప్రత్యేకంగా ఉందాం. తల్లిదండ్రులమైన మనం జాగ్రత్తగా, పరిశుద్ధంగా, ప్రత్యేకంగా ఉంటే మనం వారికి చెప్పగలుగుతాం. అన్నజనుల ఆచారాలు పాటించుకోకుండా మనం ఉంటే మనం వాళ్ళకి చెప్పగలుగుతాం. కాబట్టి ఇంకా ఎవరైనా అన్నజనుల ఆచారాలు చేస్తా ఉంటే
దయచేసి అటువంటివన్నీ చేయొద్దండి. దేవునిలోనే మనం ముందుకు సాగాల. అమావాస్యలు, దిష్టి చుక్కలు అంటూ కదా. అవును, నిజ క్రైస్తవుడు ఎవరంటే ఎట్లా నిజ క్రైస్తవుడు ఎప్పుడు గుర్తుపట్టచ్చు అంటే ఒక వివాహాల కాడ, ఒక చావుల కాడ వాళ్ళని గుర్తుపట్టచ్చు అంట. ఇంకా వివాహాలు వస్తా ఉంటే ముహూర్తాలు చూస్తున్నారా, చావులు అయిపోయిన తర్వాత దినాలు వారాలు అంటూ చేస్తున్నారా? ఒకసారి ఇవన్నీ వ్యర్థం, దేవునికి ఇవన్నీ వ్యర్థం అన్నమాట. కాబట్టి ఇవన్నీ మనం చేయకోకుండా దేవునిలో ముందుకు సాగేవారుగా ఉండాలి. అయితే ఈ యొక్క చిన్నది ఎంత బాగా మంచి మనస్సు కలిగినది, చిన్న పాపే గాని మంచి మనస్సు కలిగినది కదా. ఇంకా ఈ చిన్న పిల్లకి ఎంత ధైర్యం ఉంది కదా, బాగా ఆ యొక్క నయామను భార్యతో బాగా మాట్లాడుతా ఉంది. ఈ పిల్ల ఆ భార్యతో మాట్లాడుతా ఉందంటే ఆమె గాని ఈమెకు మంచి చనువు ఇచ్చింటుంది కదా. చూడండి, మంచి ధైర్యశాలి ఈ పిల్ల. ఇంకా శత్రువునికి సైతం ఆ బిడ్డ గౌరవిస్తా ఉంది కదా. నా యజమానుడు కదా, ఎంత బాగా చెప్తా ఉందో, నా ఏలినవాడు కదా. నెక్స్ట్ శత్రు క్షేమం కోరుకుంటా ఉంది. అయితే ఆయన్ని ఆ కుష్టి వ్యాధి ఐడెంటిఫికేషన్ చేస్తా ఉంది, అది కుష్టి వ్యాధి అని. చూడండి, ఆ తర్వాత ఆ బిడ్డకు ఆ యొక్క నయామానికి రక్షణ మార్గంగానే ఒకటి చూపుతా ఉంది కదా. దేవుని దగ్గరికి, దేవుని నమ్మిన బిడ్డల దగ్గరికి వెళ్తే రక్షింపబడతాడు అని ఒక మార్గం చూపుతా ఉంది ఈ చిన్న పాప. అంత చిన్న పాప నయామానికి చెప్పింది కదా. అయితే మరి మనం గాని మన బంధువుల మధ్య చెబుదాం. ఇంకా నమ్మని వాళ్ళు ఉంటే మన బంధువుల మధ్య కదా, మన స్నేహితుల మధ్య కదా, దేవుని గురించి 4 మాటలు చెబుదాం. వాళ్ళు విన్నను వినకపోయినను చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ప్రకటించమంటాడు దేవుడు కదా. వాళ్ళు వినకపోయినా మన బాధ్యతగా మనం చెప్పేవారిగా ఉందాం. అయితే ఈ చిన్న పాప ధైర్యంగా దేవుని మాటలు చెప్తా ఉందన్నమాట. మనం గాని ధైర్యంగా ప్రభు మాటలు చెప్పేవారిగా ఉండాల. చూడండి, నయామాను పసిపిల్ల దేహం వల్ల నయామానికి అయి ఉంది కదా. అయితే అటువంటి నయామానికి అటువంటి దేహం రావడానికి మార్గం ఎవరు చూపుతున్నారు చెప్పండి? చిన్నది ఇంకా సేవకుడే. దేవుడు. ఎలీషా ప్రవక్త. నయమాను సేవకుడే. నయామాను సేవకుడు కదా. చూడండి, అలా ఈ చిన్నది ఒక కారణం, భార్య ఒక కారణం కదా. అంత మాత్రమే కాకుండా సిరియా రాజు గాని ఒట్టి చేతులతో పంపలేదు, కానుకలు ఇచ్చి పంపుతున్నాడు కదా. ఆ తర్వాత చూడండి, దాసులలో ఒకడు కదా తిరిగి వెళ్ళిపోతా ఉంటే దాసులలో ఒక్కడు గాని అయ్యా అది ఒక మంచి పనే కదా అయ్యా, వెళ్ళి చేయి అయ్యా అని ఎంత బాగా చెప్తున్నాడు కదా. ఆ దాసులలో ఒక్కడు గాని ఎంత బాగా చెప్తున్నప్పుడు వినేవారు గాని అలాగనే విధేయత చూపాల. ఆయన గాని ఎంత బాగా విధేయత చూపుతున్నాడు కదా. సరే, మరి భార్య గురించి మనం చూసుకున్నాము. భార్య అయితే ఒక బానిస పాపని ప్రేమిస్తా ఉంది. భార్య ఒక బానిస పాపని, చిన్నదానిని ప్రేమిస్తా ఉంది, చనువు ఇచ్చింది. కాబట్టి ఆ బిడ్డ ఫ్రీగా ఆమెతో యజమానురాలతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది అనమాట. కాబట్టి ఆ చిన్న పాప ఫ్రీగా ఆమెతో మాట్లాడుతా ఉంది కదా. బానిసాని ఆ పిల్లను బానిసంగా అక్కడే ఉండాలా, నువ్వు పెట్టింది తినాలా, చెప్పిన పని నువ్వు చెయ్యాలా అని చెప్పట్లేదు కదా. బానిస అయినా ప్రేమగా కదా ఆ బిడ్డతో మాట్లాడుతా ఉంది, ఎంత ప్రేమ పంచుతుంది కదా. చూడండి, ఆ చిన్నదాని మాటలు ఈమె వింటా ఉంది. ప్రేమ పంచడమే కాదు గాని ఆ చిన్న పిల్ల చెబితే ఆ మాటలు వింటా ఉంది కదా. ఎంత ఎంత ప్రేమ కదా, ఆమె ఎంత మృదువుగా ఆమె ఆ చిన్న బిడ్డ మాటలు వింటా ఉంది కదా. సాధారణంగా నువ్వేంది చిన్న పాపవి, నువ్వేంది బానిసవి, నువ్వు చెప్తే మేము వినాలనా అనే ఉంటది కదా. అట్లా ఆమె చూపించట్లేదు. ఆ బిడ్డ చెప్తా ఉంటే ఆ బిడ్డ చెప్పిన మాటకు ఈమె వింటా ఉంది కదా. ఇంకా ఏమంటుంది, నమ్మకం ఉంచింది ఈ నయామాను భార్య గాని ఆ చిన్న బిడ్డ చెప్పే వాటి ఆమె నమ్మకం ఉంచింది. అవును కదా, ఏదైనా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు కదా మన ప్రభు. ఆ విధంగా ఆ చిన్న బిడ్డ చెప్పిన మాటలు ఈమె విని నమ్మకం పెట్టుకుంది. ఇంకా చూడండి, ఇంకా ఏం చేస్తుందంట, నమ్మి కదా ఆ మాట ఉన్నట్లుగా వెళ్ళి తన భర్తకు చెప్తా ఉంది కదా. ఉన్నది ఉన్నట్లుగా కలపట్లేదు ఆమె. కొంచెం
కలిపి చెరిపే వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఆమె కలపట్లేదు. ఉన్నది ఉన్నట్టుగా వెళ్ళి భర్తకు చెప్తా ఉంది కదా. మనం గాని ఉన్నది ఉన్నట్లుగా దేవుని మాటలు కదా విని దాన్ని గైకొని ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి. విని మనం గైకుంటూ, కొంతమంది చెయ్యరు కానీ చెప్తారు కదా, అలా కాకుండా మనం చేసి ఇతరులకు చెప్పేవారిగా ఉండాల. అంత మాత్రమే కాకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే కాకుండా భార్య భర్తను ప్రోత్సాహపరుస్తుంది. వెళ్ళండి, ఒకసారి చూడండి కదా, ఒకసారి వెళ్ళిరండి అని కదా. అయితే ఈమెలో ఎంతో దైవభక్తి ఉంది కాబట్టి బహుశా ప్రభువే ఆ చిన్నదాన్ని ఆమె ఇంటికి పంపించినాడేమో. అంత మాత్రమే కాకోకుండా ఒక కుష్టి రోగితో ఆమె తన జీవితాన్ని పంచుకోంది కదా. ఒక కుష్టి రోగి గల అటువంటి ఆయనతో ఆమె తన జీవితాన్ని పంచుకోంది. చూడండి, పంచుకొని ఎంతో బాధ అనుభవిస్తూ కదా, ఎప్పుడు ఎన్ని వైద్యుల దగ్గరకు వెళ్ళినా అది స్వస్థత కాకపోయినప్పుడు ప్రభు ఏదో ఒక మార్గం ద్వారా నా భర్తకి ఇది స్వస్థత ఇస్తాడు కదా నిరీక్షణ కలిగి ఉన్నదేమో ఆ భార్య కదా, ఎంతో ఆశతో ఉన్నదేమో కదా. నిజంగా ప్రభు నయామాను భార్య యొక్క హృదయ వాంఛను తీర్చడానికి ఆ చిన్నదాన్ని అక్కడికి పంపాడు. ఆ చిన్నదాని మాటలు విని నయామాన్ని ప్రోత్సాహపరిచి నయామాన్ని అక్కడికి పంపుతా ఉంది. నిజం చెప్పాలంటే సిరియనులు అన్యులు కదా, అయితే మన ప్రభు అయితే అందరికీ యేసుక్రీస్తు అందరికీ దేవుడు కదా. అలాగా నయామాను గానిలే భార్య చెప్పిన మాట, చిన్నదాన్ని చెప్పిన మాట విని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు కదా. మనం గాని ప్రభు మాటలు విని మనం గాని వాటి ప్రకారంగా చేసినప్పుడు ఎన్నో దీవెనలు అన్నమాట. చూడండి, ఇంకా ఇప్పుడు ఈ నయామాను గురించి తెలుసుకున్నాము, చిన్నదాని గురించి తెలుసుకున్నాం, నయామానే భార్య గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సిరియా రాజు, ఎంత మంచి రాజు కదా సిరియా రాజు. ఈ మాటలన్నీ తీసుకువెళ్ళి నయామాను రాజు చెబితే రాజు పత్రిక రాసి కానుకలు ఇచ్చి పంపుతున్నాడంట. ఎంత మంచి రాజు కదా, బాగా ప్రేమించే రాజు కదా. నయామాను అంటే ఇష్టపడేటువంటి రాజు. ఎందుకంటే ఆ నయామాను ద్వారా దేవుడు గొప్ప జయము కలగజేశాడు, నయామాన్ని ఘనపరిచాడు రాజు కదా. ఈ లోకపు రాజే ఒక పత్రిక రాసి వెండి బంగారం దుస్తులు కదా కానుకలుగా ఇచ్చి పంపుతున్నాడు ఈ లోకపు రాజే. అయితే మన పరలోకపు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మన రాజు అయితే మన కోసం ప్రాణమే పెట్టాడు కదా. మన తండ్రి అయితే తన జననైత కుమారుని, ఏకైక కుమారుని లోకంలోకి పంపాడు కదా. మన ప్రభువు అయితే మన కొరకు తన ప్రాణమే పెట్టాడు కదా. ఇంకా తన సొంత కుమారుని వినదీయలేదు మన ప్రభు. ఇంకా మనం అడిగితే ఏమైనా తక్కువ చేస్తాడా? ఏమి తక్కువ చేయడు. అడుగు ఊహించు వాటికంటే ఎక్కువగా ఇస్తాడు. కాబట్టి ఆ రాజు నిన్ను గణపరిచాడు, గొప్ప రక్షణ ఇచ్చి నిన్ను నన్ను గణపరిచాడు. మరి మనం ఆయన ఎంతగా గణపరుస్తున్నాం? రోజులో సమయం ఇచ్చి మనం ఆయన గణపరుస్తున్నామా? ఆయనతో సహవాసం చేసి ఆయన గణపరుస్తున్నామా? చూడండి, జూమ్ లో ఇప్పుడు మనం కూడుకొని ఆయన మాటలు వింటూ ఆయన గణపరుస్తున్నాం. అదే విధంగా పర్సనల్ గా నువ్వు ఆయనతో సహవాసం చేసే అనుభవం నీకు ఉన్నదా? మనం పర్సనల్ గా ఆయనతో సహవాసం చేసినప్పుడే మనం బలవంతులం అవుతాం అన్నమాట. ఎంతో చూడు, ఆత్మయందు తీవ్రతతో ప్రభుని సేవించుడి అంటారు కదా. ఆత్మయందు తీవ్రతతో మనం ప్రభుని సేవించే వారిగా ఉండాలన్నమాట. మనం ప్రభును గణపరచాల. ఆయన గణపరచే వారిని ఆయన గణపరుస్తాడు కదా. ఆయన తృణీకరించే వారిని ఆయన తృణీకరిస్తారు. అన్యులమైనను మనం ధన్యులుగా చేసి గొప్ప రక్షణ ఇచ్చినప్పుడు ఆదివారం ఆయన మందిరానికి వెళ్ళి గణపరచాల. ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారంగా జీవిస్తూ మనం ఆయన గణపరచాల. రోజులో ఆయనకు సమయం ఇస్తూ ఆయన ఆరాధిస్తూ కదా, కష్టమైన నష్టమైన వ్యాధైన బాధైన ఏదైనా కదా ఆయన ఘనపరిచే వారిగా ఉండాలి. కొద్దిమంది ఇంట్లో పని ఎక్కువైతే ప్రార్థన తక్కువైతుంది, పని ఎక్కువైతే మనం తినే ఫుడ్ లో మనం తగ్గించుకోం కదా. ఎంతసేపు అయినా ఎంత చీకటైనా వండి పెట్టి పిల్లలకు పెట్టి మనం తినే పండుకుంటాం కదా. అట్లాంటి టైంలో మనం ప్రేయర్కి ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి చెప్పండి? పర్సనల్ ప్రేయర్ కి మనం టైం ఇచ్చినప్పుడు ప్రభు మనం తప్పకుండా హెచ్చిస్తాడు. అయితే నేనైతే నా వ్యక్తిగత జీవితంలో పర్సనల్ ప్రేయర్ ద్వారా నేను అనేకమైన దేవుని స్థానంలో పొందుకున్నాను అన్నమాట. చూడండి, అయితే ఇక్కడ మన ప్రభువును మనం ఘనపరిచే వారుగా ఉండాల కదా. ఇశ్రాయేలు రాజు గురించి తెలుసుకున్నాం. ఇశ్రాయేలు రాజు ఏం చేశాడు? ఆ యొక్క లెటర్ చదివిన వెంటనే తన వస్త్రమును చింపుకున్నాడంట. వస్త్రము చింపుకొనుట అంటే నీ హృదయాన్ని చింపుకొను.
హృదయాన్ని చింపుకొని నేను తగ్గించుకొని, ప్రభా నేను ధూళిని దుమ్ముని అని తగ్గించుకున్నారు కదా చరిత్రలో భక్తులు. అలా తగ్గించుకొని మనం ఆయన వైపుకు తిరగాల ప్రార్థనతో కదా. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఆలక్ష్యం చెయ్యడు, అస్సలు చెయ్యడంటే చెయ్యడు కదా. అయితే మన శ్రమలలో మనం ఆయన సన్నిధిని వెతికేవారిగా ఉండాల. దావీదు చూడండి 13 ఏళ్ళు కదా అరణ్య మార్గములో ఎన్నో శ్రమలలో ఎంతగా దేవుణ్ణి ఆయన అనుసరించాడు. నిజం చెప్పాలంటే పాపం ఆకలి దప్పికలతో ఉన్నాడు దావీదు అరణ్యములో కదా. ఆకలి దప్పికలతో ఆ యొక్క పులుల ఎలుగుబంట్ల మధ్య, పులుల మధ్య, పాముల మధ్య కదా అరణ్యములో ఉంటూ ఎంత బాగా స్తుతులు చెల్లించాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అంటూ కదా. ఆయన చేసిన మేలులో దేనిని మరవకము అంటూ ఎంతగా స్తుతించాడో, ఎంతగా ఆరాధించాడో. నిజంగా చూడండి, మనం కష్టాలలో ఉన్నప్పుడు అటువంటి స్థుతులు మనకి నిజంగా వస్తున్నాయా? సంతోషం కలిగినప్పుడు అయితే ఎంత బాగా స్థుతులు చెల్లిస్తామో కదా. దావీదుని చూసి మనం నేర్చుకోవాల. తన కష్టంలో దావీదు ఎంతగానో స్తుతించాడు, ఎంతగానో దేవునిపై ఆధారపడ్డాడు కదా. పౌలు ఆయన సౌలు ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు, మరణానికి ఆయనకు ఒక అడుగు మాత్రమే దూరం ఉన్నప్పుడు ఎంతగా ప్రార్థించాడు కదా. అటువంటి సమయంలో ఎన్ని కీర్తనలు రాశాడు కదా కీర్తనలలో. అదే విధంగా పడిపోతున్నప్పుడు గాని, బస్తబా విషయంలో పడిపోయినప్పుడు గాని ఎంతగా తిరిగి ప్రభా నీ సన్నిధి నాకు దూరం చెయ్యొద్దు ప్రభా అని ఎంతగా ప్రాధాయపడ్డాడు కదా. నిజంగా అట్లా విరిగి నలిగిన హృదయంతో మనం ప్రభు వైపు తిరిగినప్పుడు తప్పకుండా ఆయన మన వైపు తిరిగి మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఇస్రాయేలు రాజు తన యొక్క వస్త్రాలు చింపుకొని ఆయన వైపుకు తిరిగినట్లుగా మనం కానీ మన హృదయాన్ని చింపుకొని ఆయన వైపు తిరుగుదాం. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఆలక్ష్యం చెయ్యడు. ఎడ్లకు బదులుగా మా పెదవులు నీకు సమర్పిస్తున్నాం ప్రభువా అంటూ కదా, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన మాటలు మనం వింటూ కదా, ఆయనకు ఆదివారం ఆయన మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధిస్తూ ఆయన మాటలు వింటూ దాని ప్రకారంగా మనం జీవిస్తూ, ప్రభు ఏమన్నాడు, నువ్వు సిద్ధపడు, నీ తోటి వారిని సిద్ధపరిచి వారికి కావలిగా నీవు ఉండు. మనం సిద్ధపడదాం, మన కుటుంబంలో ఉండే వాళ్ళని సిద్ధపరుస్తాం, వారికి కావలిగా ఉందాం. అదే విధంగా ఎలీషా ప్రవక్త గురించి చూసుకున్నప్పుడు, ఎలీషా ప్రవక్త ఎంత గొప్ప ఆస్తిపరుడో కదా. 12 అరకలు దుక్కి దున్నుతున్నటువంటి వాడు ఏలియాను చూస్తేనే అవన్నీ వదిలి వేసి వచ్చాడంట కదా. ఈ లోక సంపాదన అంతా వదిలి వేసి ఏలియా వెంబడి వెళ్ళిపోయాడంట కదా. ఎంత మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు కదా. అవును, అంత విధేయత చూపాడు కాబట్టి దేవుడు ఆయనకి 2 ఆత్మనిచ్చాడు. ఏలియా కంటే ఎలీషాకు 2 ఆత్మనిచ్చాడు. గురువుకు మించిన శిష్యుడు లాగా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఎలీషా ద్వారా దేవుడు జరిగించాడు కదా. అనేక బలహీనుల్ని బలపరిచాడు. మన ప్రభువుగానిలే బలహీనులను బలపరిచేవాడు, శక్తిహీనులకు శక్తినిచ్చేవాడు. ఎలీషా ఉన్నవన్నీ వదిలివేసి దేవుని వెంబడించడం వల్ల దేవుడు ఏమి తక్కువ చేయలే. ఎంత గొప్పగా ఎలీషాను దేవుడు బలపరిచాడు. ఆయన చుట్టూ అగ్ని గుర్రాలు రథాలు ఉన్నాయంట సిరియనులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కదా. ఎంత గొప్ప ప్రొటెక్షన్ దేవుడు ఆ బిడ్డకి ఆ ఎలీషా ప్రవక్తకి ఇచ్చాడు కదా. అలా మనం నిజంగా దేవునిపై ఆధారపడినప్పుడు తప్పకుండా దేవుడు మనకు గాని సహాయం చేస్తాడు. ఎలీషా వలె ఈ లోక సంపాదన, ఈ లోక జీవన వ్యాపారంలో మనం చిక్కుకోనక దేవుని వైపు తిరుగుదాం. జట్టి అయిన వాడు పోరాడినట్లుగా తిమోతి పత్రికలో మీద నియమ ప్రకారం పోరాడేవారిగా, జట్టి అయిన వాడు పోరాడినట్లుగా అదే ఈ జీవన వ్యాపారంలో మనం చిక్కుకొనక దేవుని వైపుకే తిరుగుదాం. చూడండి, మరి నెక్స్ట్ చూసుకుంటున్నప్పుడు దాసులలో ఒకడు కదా, దాసులలో ఒకడు గానిలే వచ్చి ఆ యొక్క నయామాన్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. నిరుత్సాహముతో తిరిగి వెళ్ళిపోతున్నటువంటి నయామాను పిలిచి కదా ఎంతగా బలపరుస్తున్నాడు కదా. మనం గాని నిరుత్సాహంతో బలహీనులుగా ఉన్న వాళ్ళని మనం బలపరిచే వారిగా ఉండాల. ఒకవేళ వాళ్ళు మన కోసం ప్రార్థన కోరి మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు ఊరడించు మాటలు, దేవుని మాటలు చెప్పి వాళ్ళని బలపరిచే వారిగా, ఏం కాదు దేవుని వైపు తిరుగు, దేవుడు సహాయం చేస్తాడు, కలిసి ప్రార్థన చేద్దాం, మొరపెడదామని వాళ్ళని దేవుని వైపు త్రిప్పేవారిగా ఉండాల.
ఎంత బాగా ఈ దాసుడు కదా, ఒక దాసుడు, ఒక పనివాడు నయామానికి ఎంత బాగా మాట్లాడుతూ బలపరుస్తున్నాడో కదా. ఈనాడు మనం గాని దేవుని దాసురాళ్ళం కదా, ఎంతమంది దేవుని బిడ్డలను బలపరిచి ఆయన వైపుకు త్రిప్పుతున్నాం చెప్పండి. మన పిల్లలను మనం ఆయన వైపు త్రిప్పుతున్నామా? ఒకవేళ మనవలు మనవరాలు ఉంటే వారిని ఆయన వైపు త్రిప్పుతున్నామా? ఈ లోకం అపవాది ఇంటర్నెట్ లో చిక్కించుకుంటున్నాడు కదా, వాడి నుండి మనం దూరంగా ఉండాలంటే ఎంతో ప్రార్థన అవసరం. ఎల్లప్పుడూ మనం మన బిడ్డలకు చెప్పుతూ ఆయన వైపుకు త్రిప్పేవారిగా మరి మనము ఉండాలన్నమాట. ఎంత బాగా దేవుని పని చేస్తున్నాడో ఈ దాసుడు కదా, దేవునికి అనుకూలంగా కదా, అనుకూలమైన సంగతులు అయ్యా ఆ నయామాను మాట వినేలాగా, మంచి మాటే కదయ్యా, మునిగితే ఏమైతుందయ్యా, మునుగయ్యా కదా. ఎలీషా చెప్తే ఈ నెల నయామాను ఒక చిన్న దాసుడు చెప్తే విన్నాడు కదా. తప్పకుండా ప్రభు ద్వారా కార్యం చేస్తాడు. అయితే గెహాజీ చూసినప్పుడు ఎలీషా ఈ లోక సంబంధమైన వద్దు అని దేవుని వైపు తిరిగితే అన్ని వదిలివేసుకొని డబ్బు అంతా, గెహాజీ అయితే నయామాను ఎంట పరుగు 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 వెళ్ళి నయామాను వదిలివేసి వెళ్ళిన కుష్టు వ్యాధిని కొని తెచ్చుకున్నాడు గెహాజీ. తాను అంటే తాను కాదు, తన కుటుంబం అంతా తెచ్చేసుకున్నాడు గెహాజీ కదా. గురువు వద్దన్న పని వెళ్ళి దురాశలో వెళ్ళాడు. దురాశ దుఃఖానికి చేటు ఈ లోక సామెత ఉంది కదా, దాని ప్రకారంగానే దురాశకు వెళ్ళి కదా, దురాశతో వెళ్ళి అబద్ధాలు ఆడి మోసమైన మాటలాడి నయామానుతో కదా తిరిగి ఆ యొక్క డబ్బు సంపాదించుకున్నాడు. డబ్బుతో పాటు కుష్టి, డబ్బు ఎన్ని రోజులు ఉంటది, కొద్ది రోజులే కదా. కుష్టి అయితే జీవితాంతం కదా, తన తదనంతరం సర్వకాలము అంటి ఉందంట కదా, సంతతికి అంతా అంటి ఉందంట. ఎంత ఘోరం కదా. చూడండి, మన మధ్య 8 మంది వ్యక్తుల జీవితాలు మన మధ్యలో పెట్టాడు ప్రభు. వాళ్ళందరినీ నెమరు వేసుకుందాం, మనం సరి చేసుకుందాం. ప్రభువు రాకడ సమీపముగా ఉంటున్నప్పుడు కదా, మనం ఇంకా సిద్ధపడదాం, మన తోటి వారిని సిద్ధపరుద్దాం, మెలకువ కలిగి ఎడతెగక ప్రార్థనలో ఉందాం. వాక్యం వింటున్న మనము ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని వాటి ప్రకారంగా జీవిద్దాం. వాటి ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు తప్పకుండా ఫలితాన్ని ఇస్తాడన్నమాట. ప్రభు కొద్ది మాటలు దీవించును గాక. వందనాలు ఆంటీ.